కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు విచ్చేస్తుంటారు. దాన్ని ఆసరాగా తీసుకొని 500 రూపాయలు ఉన్నటువంటి విఐపి బ్రేక్ దర్శనానికి టికెట్ని ఇప్పుడు దాదాపు 10,000, 20,000 రూపాయలకి అమ్ముతున్నారు. అలాగే ఉదయం సుప్రభాతం సేవతో మొదలయ్యే సుప్రభాతం కానీ, తోమాల కానీ, అర్చన కానీ ఇవన్నీ దాదాపు 30-40 వేలకు అమ్ముతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా శుక్రవారం జరిగే అభిషేకం కానీ, వస్త్రం కానీ లక్షల రూపాయలకి చేతులు మారుతున్నాయి. కానీ ఇవన్నీ అరికట్టాల్సినటువంటి సభ్యులే కొందరు దీంట్లో గతంలో టీటీడీ విఐపీల సేవలో పరిస్తుంది. చైర్మన్ కావచ్చు, పాలకవర్గ సభ్యులు కావచ్చు, టికెట్లు అమ్ముకుంటున్నారు. అసలు ఎన్ని టికెట్లు ఇష్యూ అవుతున్నాయి, ఎన్ని టికెట్లు ఎవరెవరు వాడుకున్నారు చెప్పగలుగుతారా అని ఈ మాటలు మీరు మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ గుర్తు లేకపోతే మీ పాత వీడియోలు ఉంటాయి, కావాలంటే ఒకసారి తెరిచి చూసుకోండి. ఈరోజు అదే ప్రశ్న మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు పాలకవర్గ సభ్యులైన తర్వాత మీ సిఫార్సుల్లో ఎన్ని బ్రేక్ దర్శనాలు తీసుకున్నారు, ఎన్ని సుపథాలు తీసుకున్నారు, ఎన్ని ఆర్జిత సేవలు తీసుకున్నారు, ఎన్ని కళ్యాణోత్సవం తీసుకున్నారు, ఎన్ని రూపాయలు తీసుకున్నారు, వీటి మీద మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము మీకుందా? మీ పాలకవర్గం అంతా కూడా చైర్మన్ కోటాలో ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎన్ని సుపథాలు ఇచ్చారు, ఎన్ని బ్రేక్ దర్శనాలు ఇచ్చినారు, ఎన్ని ఆర్జిత సేవలు ఇచ్చినారు, మీ చైర్మన్ కావచ్చు, మీ పాలకవర్గ సభ్యులు కావచ్చు, బయట పెట్టే దమ్ము మీకుందా? అసలు అంతవరకు పాలకవర్గ సభ్యులను పక్కన పెట్టండి. మీరు ఆ రోజు మైకుల ముందర వచ్చి ఆ రోజు మీరు ఈ వ్యాఖ్యలన్నీ చేశారు కదా, ఈరోజు అదే ప్రశ్న మీకే. అందరికన్నా అందరి విషయాలు పక్కన పెట్టండి, మీరు బయట పెట్టండి. నేను పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇన్ని బ్రేక్ దర్శనాలు ఇచ్చినాను, నా సిఫార్సులతో ఇన్ని సుపథాలు ఇచ్చినాను, ఇన్ని ఆర్జిత సేవలకి సిఫార్సులకి ఇచ్చినాను, ఇన్ని రూములకి నేను సిఫార్సు చేసినాను, వీళ్ళకి చేసినాను అని బహిరంగ పరిచే దమ్ము మీకుందా భానుప్రకాష్ రెడ్డి గారు?